Good morning, sir. Good morning, my great mentor Rajesh Kalpala, sir. Good morning, all SMS team leaders. నా పేరు నీలిమ అండి. నేను తెనాలి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన సార్ ట్రైనింగ్‌కి నాకు హోస్టింగ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే ఇంత మంచి సక్సెస్ వేలో ఉంటూ ప్రతి ఒక్కరు కూడా అలాగే సక్సెస్ అవ్వాలి అని చెప్పి అహర్నిశలు మా కోసం మీరు తపిస్తూ దాన్ని మంచి వర్క్ అనేది చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా మంచి టైటిల్స్ తో పాటు మంచి ఇన్కమ్ తీసుకోవాలి. ఏ టైటిల్ పరంగా ఆ ఇన్కమ్ అనేది మీరు ప్రతి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి అని చెప్పి మాకు ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు సార్. ఈ ట్రైనింగ్స్ ని మేము తప్పకుండా యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి తీసుకుంటూ సక్సెస్ అవుతాం సార్. అలాంటి మెంటర్ ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో మంచి పెద్ద టీమ్ తో సక్సెస్ లో ఉన్న పర్సన్ ఈ రోజు మనకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. మన గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పలా సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్ అండ్ గ్రాండ్ వెల్కమ్ రాజేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ క్రిస్మస్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్ అండి. అన్నయ్య హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. పెద్ద వయసులో ఇంత పెద్ద అయిపోయాక ఇది నాకు ఫస్ట్ ఫెస్టివల్ అన్నట్టు, మొదటి ఫెస్టివల్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, కారణం నేను నా డ్రీమ్ హౌస్, నా సొంత, నా కలల హౌస్ లో నా కష్టార్జితంతో, నా ఇష్టార్జితంతో సాధించుకున్న ఇంట్లో హ్యాపీగా, చాలా గ్రాండ్ గా, చాలా సంతోషంగా, మరి ఇలాంటి ఒక లగ్జరీ అపార్ట్మెంట్స్ లో, నవా ఇన్వికాన్ అని విజయవాడలో మంచి లగ్జరీ సిటీలో ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్స్ లో ఒక ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుని, సో నా డ్రీమ్ హౌస్ అది కూడా 7th ఫ్లోర్ లో పైనుండి సో చూస్తూ ఉంటే మా అపార్ట్మెంట్స్ నా బాల్కనీలో చాలా బ్యూటిఫుల్ గా నా బాల్కనీని మంచిగా డెకరేట్ చేసి, సో ఎలాగో మొక్కలన్నీ ఉంటాయి, గార్డెనింగ్ ఉంటది మంచిగా. సో అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్ ఇవన్నీ పెట్టి, లైటింగ్ పెట్టి చాలా అందంగా, అందులో ఇప్పుడు వింటర్ కదా, డిసెంబర్ అంటే బాగా చలి కదా, సో అలాగా ఆ సాయంత్రాలు నేను నా డ్రీమ్ అక్కడ కూర్చుని ఆ లైటింగ్ లో వేడివేడి చాయ్ తాగుతూ, ఓకే, సో ఆ ఎదురుగా ఉండే పార్క్ చూస్తూ, మంచి సీనరీ చూస్తూ, నా డ్రీమ్ ఇది. చూసారా ఫ్రెండ్స్, కలని సాకారం చేసుకోవటం అంటే అది ఎంత సంతోషం చెప్పండి. ఒక చిన్న ఆర్టీసీ కండక్టర్, బస్ కండక్టర్ గా వర్క్ చేస్తూ, సో నేను కనీసం ఒక గజం భూమి కొనే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితులు, అందులో విజయవాడ అయితే లేదు. నేను చాలా సార్లు అనుకునే పరిస్థితి, మా నాన్నగారికి పొలాలున్న టైంలో అక్కడ పొలాలు అమ్మేసి తెనాలిలో ఇల్లు కట్టించారు నా చిన్న ఏజ్ లో. సో మరి అదే ఇన్వెస్ట్మెంట్ విజయవాడలో కనుక చేసుంటే ఇవాళ ఇంకా నేను పెద్ద కోటీశ్వరునిగా ఉండేవాడిని, వెస్టేజ్ కాకుండానే. ఆ రోజుల్లో ఇదంతా పొలాలే. ఈ కానూరేంటి, పోరంకేంటి, తాడిగడప ఇవన్నీ పొలాలే. అక్కడ మేము తెనాల్లో తీసుకున్న టైంలో, సో మరి మా కలవపాంలో 1 ఎకరం అమ్మితే ఇక్కడ కొంత స్థలం వస్తది. మరి అలాంటిది 4 ఎకరాలు అమ్మారండి. తెలుసా, మా నాన్నగారు 4 ఎకరాలు అమ్మారు మా బిల్డింగ్ కోసం. ఫస్ట్ బిగినింగ్ లో 75లో ఎంత ఓల్డెన్ డేస్ అంటే 48 ఏళ్ల క్రితం 75లో 2 ఎకరాలు. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేయటం కోసం 86లో 1986లో మళ్ళీ 2 ఎకరాలు. అలా 4 ఎకరాలు అమ్మి అక్కడ ఒక ఇల్లు కట్టించారు. మరి ఇదే 4 ఎకరాలు ఇవాళ పోనీ మా కలవపాంలో ఉన్నా సరే, సో మరి నాకు మంచి ఆస్తి ఉండేది కదా.
సో, అలా అనుకుంటాం ఆఫ్‌కోర్స్. సో, కానీ ఆఫ్‌కోర్స్ అంటే అది పిత్రార్జితం అది వాల్యుబుల్ అనుకోండి. అక్కడ చిన్నప్పటి నుంచి నా మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. మెమోరీస్ అన్నీ ఉన్నాయి తెనాలిలో. సో, బట్ మరి ఈరోజు నేను నా పిత్రార్జితం కాకుండా నా కష్టార్జితంగా మరి ఈ ఇల్లు సాధించి లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా ఈ రోజుల్లో ఫైనల్ ఫినిషింగ్ వర్క్ అవుతా ఉంది. అబ్బా! త్వరగా కంప్లీట్ చేసుకొని క్రిస్మస్‌కి ఇక్కడే చేసుకుంటే కొత్త ఇంట్లో బావుంటదనుకున్నాను. కానీ అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫిబ్రవరి 3వ తారీఖున గృహప్రవేశం జరిగింది ఫంక్షను. ఫిబ్రవరి 15కి ఫ్యామిలీ షిఫ్ట్ చేసేసుకున్నాం. వచ్చేసాం. అన్నీ అరేంజ్ చేసేసుకొని, సో, అన్నీ సమకూర్చుకొని వచ్చేసాం. సో, డియర్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ చాలామంది అటెండ్ అయ్యారు. గృహప్రవేశం రోజొచ్చారు. సో, మాకు శుభాకాంక్షలు చెప్పారు. సో, మరి చూడండి, ఇక్కడ అన్ని లెర్నింగ్సే. మళ్ళీ గిర్రున తిరిగేసి సంవత్సరం వచ్చేస్తుంది. చూడండి ఎంత వేగంగా ఎళ్ళిపోద్దో కాలం. 1 ఇయర్ అలా చూస్తూనే మేము ఇందులో గృహప్రవేశం చేసుకున్నాము. సో, మళ్ళీ రేపు ఫిబ్రవరి 3వ తారీఖుకి 1 ఇయర్ అయిపోద్ది. ఇలా పండగలు వచ్చేస్తాయి. సంవత్సరాలు దాటిపోతాయి. ఓకే. కానీ నిజమైన ఫెస్టివల్ మనం ఎప్పుడు చేసుకుంటాం? ఇది గదా క్వెషన్. సో, నిజంగా ఇప్పుడు నేను నిజమైన ఫెస్టివల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో, మరి ఎంత హ్యాపీ చెప్పండి? రైట్? సో, సందడిగా మా అపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా రేపు హ్యాపీ న్యూ ఇయర్‌కి అంటే ఈ కమ్యూనిటీలో అంటే పెద్ద అపార్ట్మెంట్స్‌లో గేటెడ్ కమ్యూనిటీలో అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు గదా! ఫెస్టివల్స్. సో, అలాగా రేపు న్యూ ఇయర్‌కి వీళ్ళంతా సెలబ్రేషన్స్. మనం గనక పవర్ క్యాంప్ ఎలా చేస్తామో, అలా అందరికి ఒక్కొక్కళ్ళకి ఒక పాత్ర ఇచ్చేసి వీళ్ళు ఆల్రెడీ యాక్టివిటీస్ చేస్తున్నారు. గేమ్స్ పెట్టారు. రకరకాలన్నీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికి గేమ్స్ పెట్టుకొని రేపు 31st నైట్ సెలబ్రేషన్. ఫస్ట్ టైము మా అపార్ట్మెంట్స్ అంటే మా ఓన్ అపార్ట్మెంట్స్‌లో ఓనర్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి 31st నైట్ సెలబ్రేషన్. ఇది ఈరోజు మా ఫ్యామిలీ సెలబ్రేషన్. ఈరోజు మా సిస్టర్స్ వస్తారు ఫ్యామిలీస్ అందరం ఇక్కడ క్రిస్మస్ జరుపుకుంటాం. ఓకే. 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. న్యూ ఇయర్‌ని ఆహ్వానిస్తూ సో, ఇక్కడ మా ఫ్యామిలీస్ అందరూ ఈ అపార్ట్మెంట్స్‌లో 31st నైట్ సెలబ్రేషన్. దానికి ఈచ్ ఫ్యామిలీకి ఒక 3000 రూపీస్ షేరింగ్ చేశారు. రూ. 3000 చొప్పున ఆల్రెడీ ఇప్పుడు 100 ఫ్యామిలీస్ వచ్చారు. ఆ విధంగా 100 ఫ్యామిలీస్ ఒక 3,00,000తో ఒక సెలబ్రేషన్ చేస్తున్నారనమాట. చూసారా ఫ్రెండ్స్, అంటే ఒక చిన్న విలేజ్‌లో ఒక చిన్న జాబ్ చేసుకునేటువంటి వ్యక్తిని ఈరోజు ఇలాంటి ఒక లైఫ్, మరి ఇలాంటి ఒక సంతోషం, నిజమైన సంతోషం మరి పొందటం అంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఫస్ట్ గాడ్‌కి. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ నా పేరెంట్స్‌కి, నాకు ఈ లైఫ్ ఇచ్చిన నా పేరెంట్స్‌కి అండ్ సో, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన నా గ్రేట్ అప్‌లైన్స్‌కి, నన్ను ఇంత బాగా ఇష్టపడి, నమ్మి, నన్ను ఫాలో అవుతూ చక్కని వర్క్ చేస్తున్న నా సక్సెస్‌కి కారణమైనటువంటి మన టీమ్ మిత్రులందరికీ, నా డౌన్‌లైన్ మిత్రులందరికీ సో, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇలాంటి ఇంత అద్భుతమైన అవకాశం మీకోసం ఎదురు చూస్తుంది ఫ్రెండ్స్. మీకోసం ఎదురు చూస్తుంది. మీరు నన్ను ఉపయోగించుకోండి. ఎందుకు? మీ కలలు సాకారం చేసుకోటానికి. సో, వెస్టేజీ చూసినప్పుడు ప్లాను మనం మన కలలను చూడాలి. మన కలల కోసం వెస్టేజ్ చేయాలి కదా! ప్రొడక్ట్స్ చూడటం కాదు. ఆపర్చునిటీ. అన్నిటికంటే పెద్ద ప్రొడక్ట్ ఏంటి మన బిజినెస్‌లో? అన్నిటికంటే బెస్ట్ ప్రొడక్ట్ ఏంటి? ఎయిర్ ప్యూరిఫైయరా? వాటర్ ప్యూరిఫైయరా? లేపోతే ఇంకో ప్రొడక్టా? కాదు. ఆపర్చునిటీ ఈస్ ద బెస్ట్ బిగ్ ప్రొడక్ట్. ఆపర్చునిటీ నాకు పెద్ద ఆపర్చునిటీ కనిపించింది. వావ్! నా ఓన్ హౌస్ తీసుకోవచ్చా? ఓన్ కార్ తీసుకోవచ్చా?
ఫారిన్ ట్రిప్స్ రెగ్యులర్‌గా వెళ్ళొచ్చా? మా పిల్లలకి బాగా మంచి లైఫ్ ఇవ్వొచ్చా? నాకు మంచి గ్రేట్ రికగ్నిషన్ పొందొచ్చా? తర్వాత నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది పాసివ్ ఇన్‌కమ్‌లోకి వెళ్ళొచ్చా? ఓకే. ఇందాక సార్ విష్ చేసినట్టే మా సీతారామయ్య సారు. సో, నేను డెఫినిట్‌గా నెక్స్ట్ ఈ ఫెస్టివల్ టైమ్‌కి డీయూసీడీగా 10,00,000 ఇన్‌కమ్, 10,00,000 ఇన్‌కమ్ పొందే పరిస్థితి. ఓకే. అదే విధంగా 2025 డిసెంబర్‌కి నా టార్గెట్ 20,00,000. నెలకి 20,00,000 ఆదాయం 2025 డిసెంబర్ పక్కా. ఈ 2 టార్గెట్స్ పక్కాగా అచీవ్ చేసే విధంగా నా లీడర్స్‌ని బిల్డ్ చేయాలి. మన మన మోర్ లీడర్స్‌కి అచీవ్‌మెంట్ వాళ్ళకి సక్సెస్ ఇవ్వాలి. తద్వారా నేను ఆ రేంజ్ అంటే టీమ్‌కి అందరికి ఒక ఎగ్జాంపుల్ చూపించడం కోసం నా టార్గెట్స్. సో, చూడండి మరి ఎలాంటి జీవితం, ఎక్కడి నుంచి ఎలా వచ్చామో. డియర్ ఫ్రెండ్స్, నిజంగా ఆపర్చునిటీని చూస్తే ఇంత పెద్ద అవకాశం ఇంకెవరైనా అసలు నాకు టైం లేదు, టైం కుదరట్లేదని చెప్తారండి అలా చూస్తే? అంత అవకాశం చూస్తే వెస్టేజ్ కోసం నాకు టైం కుదరట్లేదు, మీటింగ్‌కి రావటానికి టైం కుదరట్లేదు, ఇలా మాట్లాడే వాళ్ళని ఏమనాలా? వాళ్ళ ఆపర్చునిటీని చూడలేదు. వాళ్ళకేం కావాలో తెలీదు. లైఫ్‌లో ఏం పొందాలో తెలీదు. ఎందుకు పని జేస్తున్నారో తెలీదు. నిజమిది. ప్రపంచంలో 100కి 80 మందికి వాళ్ళు ఎందుకు పని జేస్తున్నారో వాళ్ళకి తెలీదు. స్ట్రెయిట్‌గా బతకడం కోసం అంటారు. అంతే. నిజంగా ఇది వాస్తవం. ఇట్లానే ఇప్పుడు సపోజ్ మా అపార్ట్మెంట్సే తీసుకోండి. నేను నిన్న మన నళిని టీమ్‌తో షేర్ చేసుకున్నాను. జస్ట్ సింపుల్‌గా ఇక్కడనే అవతల కొంచెం దూరంలో మేమింతకుముందు రెంటున్నాం. మంచి హౌస్‌లో. ఓకే. సో, మా మిసెస్ నేను మార్నింగ్ వాక్ చేస్తుండేవాళ్ళం ఈ రోడ్‌లో. ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అవుతా ఉంది. ఈ అపార్ట్మెంట్స్. 8 బ్లాక్స్. మా అపార్ట్మెంట్స్ 8 బ్లాక్స్. 8 బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే. 8 ఫ్లోర్స్‌తో 8 బిల్డింగ్స్ ఉంటాయి. పెద్ద అపార్ట్మెంట్స్. ఓకే. 286 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం 286 ఫ్లాట్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. సో, అది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు సపోజ్. మేము బయట నుంచి వస్తుండేవాళ్ళం. అది వాక్ చేసుకుంటా. సపోజ్ అక్కడ ఒక పని చేస్తున్న వ్యక్తిని, "ఏం చేస్తున్నారయ్యా? ఏంటి ఇక్కడ?" అనంటే, "నువ్వేం చేస్తున్నావు?" అనంటే, "ఏముందండి నేను కూలీ చేసుకుంటున్నానండి. బతకాలి గదా!" అన్నాడు ఒకతను. ఓకే. సో, ఏంటి ఇదేదో మంచి పెద్ద కన్‌స్ట్రక్షన్ గదా! దీని గురించి తెలుసుకుందామని మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురున్న చోట వాళ్ళనడిగితే, ఏముందండి ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నామండి" అన్నాడతను. సో, ఇంకొంచెం బాగా ఉత్సాహంగా పనిచేస్తున్న వ్యక్తులనడిగితే, వీళ్ళు కాదని వాళ్ళనడిగితే, "సార్ మన విజయవాడలో ఇలాంటి అపార్ట్మెంట్స్ లేవండి. మంచి క్వాలిటీ. ఓకే. లగ్జరీ అపార్ట్మెంట్స్. నవా ఇన్వికాన్ అని. సో, చాలా బ్యూటిఫుల్. మీరు కంప్లీట్ అయ్యాక చూడండి సార్. ఎంత బావుంటదో తెలుసా? లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటది. జిమ్ ఉంటది. ఓకే. అన్నీ పిల్లలు ఆడుకోటానికి తర్వాత షటిల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఇలా తర్వాత ఒక చిన్న హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ మంచి సూపర్ మార్కెట్, సెలూన్స్, బ్యూటీ సెలూన్స్ అన్నీ ఎవ్రీథింగ్ మీకు 36 బెనిఫిట్స్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ అంటారు వాటిని. 36 ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే. అది కంప్లీట్ అయ్యాక ఉంటదండి. చాలా బావుంటదండి. చుట్టూ గార్డెనింగ్ ఉంటది. మధ్యలో గార్డెన్ ఉంటది. వాకింగ్ ట్రాక్ ఉంటది. ఓకే. చాలా బావుంటదండి. అంత అద్భుతమైన, ఇంత అందమైనటువంటి అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేయటం మాకు చాలా గర్వంగా ఉందండి అని చెప్పాడండి. ఇప్పుడు ఈ ముగ్గురిలో వాళ్ళు ఒకే పని జేస్తున్నారు. చేసేది ఒకే పని. కానీ చెప్పిన విధానం ఎలా ఉంది? ఫస్ట్ వ్యక్తి ఏమో కూలీ చేసుకుంటున్నామండి బతకాలి గదా! అన్నాడు.
అతని ధ్యాస ఓన్లీ కూలీ చేసుకోవటం, బతకటం. రెండో అతనేదో కన్‌స్ట్రక్షన్ చేస్తున్నామండి అన్నాడు. మూడో వ్యక్తి చాలా ప్యాషన్‌తో నేను చాలా మంచి పని చేస్తున్నాను. ఈ ఏరియాకే ఒక అందమైన కట్టడాన్ని, మంచి స్టాండర్డ్ కట్టడాన్ని మేము కడుతున్నాం. ఇది కట్టటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇందులో నేను పాత్ర వహించటం. ఓకే. చూసారా ఫ్రెండ్స్? తాజ్‌మహల్ అనేది 20 సంవత్సరాల పాటు 25,000 మంది సుమారుగా వర్కర్స్ పనిచేసి కట్టారంట. అది కూడా అడిగితే కొంతమంది ఇలాగే చెప్పుంటారు. ఏదో బతకడం కోసం కడుతున్నామని. కానీ ప్యాషన్ ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు? ప్రపంచ వింతని కడుతున్నామండి మేము. ప్రపంచ వింతని కడుతున్నాం. ప్రపంచ దేశాలు కొన్ని కోట్ల మందొచ్చి చూసెళ్తారు భవిష్యత్తులో. అలాంటి కట్టడాన్ని నేను కట్టడం అదృష్టంగా భావిస్తున్నాను అన్న వ్యక్తి భవిష్యత్తులో పెద్ద బిల్డర్ అవుతాడు. ఓకే. ఎందుకంటే అతను చాలా ప్యాషన్‌తో పనిచేస్తున్నాడు. కాబట్టి చేసే పనిని ఎవరైతే ప్రేమించి దానిలో ఒక లక్ష్యంతో పనిచేస్తారో వాళ్ళు గ్రో అవుతారు. మరి ఇంత అద్భుతమైన అవకాశం మనకు దొరికితే, ఇంత పెద్ద అవకాశం 9 రకాల బెనిఫిట్స్ నిజంగా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ చాలా కంట్రీస్ వెళ్ళాం ఆల్రెడీ 12 కంట్రీస్ వెళ్ళాం మేము. రైట్. నా మిసెస్‌ని 7 కంట్రీస్‌కి తీసుకువెళ్ళాను. ఇప్పుడు స్విట్జర్లాండ్ ఆగస్ట్‌లో. ఓకే. ఫిబ్రవరిలో ఒక ట్రిప్ ఉంది. రైట్. వియత్నాం. ఆగస్ట్‌లో స్విట్జర్లాండ్. ఓకే. చూడండి మరి ఎంత బ్యూటిఫుల్ కంట్రీ వెళ్ళబోతున్నామో, నేను మా మేడం, మన మెయిన్ లీడర్స్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఇంత కలల జీవితం ఇక్కడుంటే ఓకే ఫ్రెండ్స్. మా పిల్లలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయ్యారు. సో, మా పాప చక్కగా ఇయన్నీ డెకరేట్ చేసుకున్నారు. వచ్చి వాళ్ళు హైదరాబాద్ నుంచొచ్చి. మేము కోరుకున్న బట్టలు వాళ్ళకి కార్డ్ ఇవ్వటం, ఏం కావాలో కొనుక్కోండి. ఏం బట్టలు కావాలో కొనుక్కోండి. ఒకప్పుడండి, ఒకప్పుడు మీకు గుర్తు చేయనా మళ్ళీ? నా లైఫ్ బిగినింగ్‌లో పెళ్లి చేసుకున్న కొత్తలో నుంచి ఫస్ట్ ఒక రూ. 300 శారీ మా మిసెస్‌కి తీసుకున్నా. రూ. 300 శారీ. ఎలా తెలుసా? 3 నెలలు నెలకు రూ. 100 ఇచ్చేట్టు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో లేడీస్ అమ్ముతుంటారు గదా! చూడండసలు రూ. 100 నెలకి రూ. 100 3 నెలలు ఇచ్చేట్టు. నా ఫస్ట్ మా మేడమ్‌కి తీసుకున్న శారీ. రైట్. అలా, 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 అలా ఎవ్రీ ఇయర్ ఏం జరిగేదో తెలుసా? ఒక ఎవరైతే శారీస్ అమ్ముతారో హోల్‌సేల్‌గా నేను నలుగురికి మా అమ్మ ఉన్నప్పుడు అమ్మ, మా అత్తయ్య గారికి ఓకే. ఇలాగా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వటానికి ఒకటో, రెండో అవసరమైతే ఇట్లా ఫెస్టివల్ ముందు మొత్తం మీద తీసుకోవటం, ఆ బిల్లేయించటం. 12,000 ఓకే. ఎగ్జాంపుల్. నెలకి రూ. 1000 కట్టడం. మళ్ళీ సంవత్సరం కరెక్ట్‌గా నెలకి రూ. 1000 కట్టడం. ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో. ఇలా సంవత్సరాలు గడిచిందండి. రైట్? మరి ఈరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే. ఇది గదా ఫెస్టివల్ అంటే. ఒక ఫంక్షన్‌కి అమ్మో! రూ. 50,000 లేతే ఒకప్పుడు ఓకే. రూ. 30,000 బట్టలకే బిల్లని అప్పుడులో. బట్టల బడ్జెట్ అంటే, ఇక్కడ ఫెస్టివల్‌కే మనకిప్పుడు ఒక ఫంక్షన్‌కి జరిగినట్టు ఆ బడ్జెట్ అయిపోతుంది. డియర్ ఫ్రెండ్స్, మరి ఆ స్థితికి, ఈ స్థితికి ఉన్న డిఫరెన్స్. సో, నేనిది పొందటానికి కారణం ఏంటి? కారణం ఏంటి? నేను పెద్ద అవకాశాన్ని చూసాను. పెద్ద అవకాశం కోసం నేను వెతుకుతున్నాను. చూడటం గాదు. నేను వెతుకుతున్నాను. మీరు వెతుకుతున్నారా? వెతికేది దొరికితే ఎంత ఆనందంగుంటది? నాకు వెతికేది దొరికి ఇంక ఖాళీగా ఎందుకుంటాం? టైం లేదని ఎందుకు చెప్తాం? అదే డిఫరెన్స్ అండి. వేరే ఏం లేదు ఫ్రెండ్స్. మీరు పెద్ద అవకాశం కోసం వెతుకుతున్నారా? అలాంటి లైఫ్ కావాలని మీరు కోరుకుంటున్నారా?
మీరు కంఫర్ట్ లైఫ్‌లోనే కూర్చున్నారా? ఉన్న దాంట్లోనే చాలులే. అదే కంఫర్ట్ లైఫ్ అంటే ఏం సాధించలా. అన్ని ఇబ్బందులున్నాయి. అయినా సరే పెద్ద అవకాశం కోసం చూడటంలా. టైం పెట్టి ఆలోచన చేయట్లా. ఇంకెప్పుడొస్తది లైఫ్ ఇంకా అయిపోద్ది లైఫ్. డియర్ ఫ్రెండ్స్, నేను వెతుకుతున్నాను కాబట్టి నాకు దొరికింది. మీరు వెతికితే మీకు దొరుకుతది. ఒకే అవకాశాన్ని చూసే విధానం చూసారా? ఇప్పుడు మీరు వెస్టేజ్‌లో ఎందుకు జాయిన్ అయ్యారు? ఇందాక నేను ఆళ్ళ ముగ్గురు కన్‌స్ట్రక్ట్ చేసే వాళ్ళని గురించి చెప్పినట్టే, వెస్టేజ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళని డిస్ట్రిబ్యూటర్స్‌ని అసలు ఆళ్ళకి డిస్ట్రిబ్యూటర్ అని కూడా తెలీదు. ఇప్పుడు సుబ్బయ్య శెట్టి సారు ట్రైనింగ్‌లో చాలా ఇప్పుడు జరిగిన 2, 3 సందర్భాల్లో సో, మీలో ఇక్కడ ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారని అడుగుతారు. కొంతమంది చేయెత్తుతారు. వాళ్ళేమనుకుంటారు, మేము షాప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళం అడిగారు గదా! అని కొంతమందే ఎత్తుతారు. అప్పుడు సార్ అంటారు, "మీరందరూ వెస్టేజ్ బిజినెస్ చేయట్లేదా? అంటే మీరు ఇంకా బిజినెస్ అనేది తీసుకోలా. ఇది మేము బిజినెస్ బిల్డ్ జేస్తున్నాం." ఏవండీ బ్రాంచ్ డైరెక్టరు 3000 పాయింట్లు జేస్తే రూ. 1,00,000 బిజినెస్. ఆయనకో చిన్న షాప్ ఉన్నట్టేగా. రూ. 1,00,000 బిజినెస్ చేసాడుగా. ఓకే. ఒక సిల్వర్ డైరెక్టర్ 2,00,000 ఒక గోల్డ్ డైరెక్టర్ 5,00,000 అంటే ఇవి బిజినెస్ కాదా? లేదు. ఇప్పుడే జాయిన్ అయ్యారు. మీరు ఈ బిజినెస్ చేయబోతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ 3000తో స్టార్ట్ చేశారు. బిజినెస్ అనేది అసలు మన మైండ్‌లోకి నేను బిజినెస్ మొదలుపెట్టాను. ఏదో ప్రొడక్ట్ చేస్తున్నామండి. వెస్టేజ్ అని ఆ ప్రొడక్ట్ చేస్తున్నాం అంటారు. ఏంటి వెస్టేజ్ అని ప్రొడక్ట్ చేయటం ఏంటి? ఒక అద్భుతమైన బిజినెస్ నేను తీసుకున్నాను. జాయినింగ్స్ రావట్లేదనే వాళ్ళు ఇట్లనే. మీరు పెద్ద అవకాశం జూసి, మీ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే, నాకు అద్భుతమైన అవకాశం తీసుకున్నానండి. ఓకే. నేను చాలా మంచి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఫెస్టివల్ గదా! నెక్స్ట్ ఫెస్టివల్‌కి నేను ఓకే. కనీసం నెలకొక 50,000 తీసుకునే ప్లాన్ జేస్తున్నాను. ఆ నెక్స్ట్ ఫెస్టివల్‌కి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మా ఇంట్లో కారుండాలి వెస్టేజ్ ద్వారా. ఇలాంటి గోల్స్ మనం తీసుకుంటే అంటే అవకాశం చూస్తే గదా! గోల్ తీసుకునేది. మన జాబ్స్‌లో వస్తున్నాయా ఇవి? రావట్లా. మనం చేసే పనిలో వస్తున్నాయా? రావట్లా. జీవితం మారుతుందా? సింపుల్‌గా ఊహించుకోండి. లాస్ట్ 5 ఇయర్స్‌లో మీ జీవితం ఏం మారింది? థింక్ చేయండి. ఏం మారలా. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏం మారుతది మీరు చేస్తున్న పనిలో? ఇలా మీరు ఫ్రెండ్లీగా మాట్లాడండి కొత్త వాళ్ళతో. నేనెందుకు తీసుకున్నానంటే, నన్ను నేనిలా ప్రశ్నించుకున్నానండి అని మీరు చెప్పాలి ప్రాస్పెక్ట్స్‌కి. లాస్ట్ 5 ఇయర్స్‌లో నా లైఫ్ నేనొకసారి థింక్ చేసుకున్నాను ఏం మారింది అని. 2023, 2018లో నేను ఆలోచించుకున్నాను. ఏంటి నా పరిస్థితి అంటే, 2018 నుంచి ఇప్పుడు 2023 5 ఏళ్లలో ఏం మార్పొచ్చింది? ఏం రాలేదు. మరి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏం మార్పొస్తదని ఆలోచిస్తే నాకేం కనపడలా. మరలాంటప్పుడు చేస్తున్న పనే చేస్తే మీ జీవితం మారతదా? మారదే. మరి దానికి ఏమి యాడ్ చేసుకోవాలి? మంచి అవకాశాన్ని యాడ్ చేసుకో. మన జీవితాన్ని మార్చే అవకాశాన్ని మనం టేకప్ చేయాలి. మరది కదండీ వెస్టేజ్. మీ జీవితాన్ని మార్చేది కదా! చేంజ్ ద షాప్, చేంజ్ ద బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. ఎంత అద్భుతమైన అవకాశం అండి. ఇంత మంచి అవకాశాన్ని గుర్తించి, ఒక్క సంవత్సరం ఫౌండేషన్ కోసం మనసు పెట్టి ఇష్టంగా ఇలాగా మీలాగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫ్రెండ్స్, షేరింగ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరూ ఇలా తీసుకున్నారు. యెస్. అందుకే 2024 ఎస్ఎంఎస్ టీమ్ నుంచి మంచి సక్సెస్ రాబోతుంది. మీ అందరి ద్వారా. నేను మిమ్మల్ని బలంగా తీసుకోమని ప్రశ్నిస్తున్నాను. మీరు ఆల్రెడీ తీసుకున్నారు. నాలాగా తీసుకోండి. నేనేమి పైనుంచి ది దిగి ప దిగ దిగలేదు. ఊడి పడలేదు. మీలాంటి వ్యక్తినే గదా! మరెందుకంటే నేను తీసుకున్న విధానం అది. మీరు తీసుకున్న విధానం ఇలా ఉంటే నాకంటే కూడా మంచి సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అవకాశాలు అలా వెస్టేజ్ అలాగా దూసుకుపోతుంది. ఓకే. అదే ఫ్రెండ్స్‌కి సలహా ఇస్తాను నేనెప్పుడైనా. మీరు నెగెటివ్స్ ఒస్తాయి. నేచురల్ అండి. రాకపోతే గదా! మీరు ఏ పని జేసినా నెగెటివ్ ఒస్తది. ఇంకా నెట్‌వర్క్ మార్కెటింగ్ జేస్తే నెగెటివ్ రాకపోతే ఇంకా మీనింగ్ ఏముంది? నెట్‌వర్క్ మార్కెటింగ్ మీరు ఏ కంపెనీ అయినా మొదలెట్టండి.
నెగెటివ్ డెఫినెట్‌గా. ఓకే. డియర్ ఫ్రెండ్స్, మీకు చెప్తాను. అంటే నిజాలు నిజాలే కాబట్టి, ఇప్పుడెవరైతే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్నాడో, ఎవరున్నారో తెలుసా? తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అని ఆయన పేరు. ఆయన మొన్నటి వరకు ఎస్పీగా, తర్వాత డీఐజీగా ఆ ర్యాంక్స్‌లో పనిజేశాడు. ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు స్కీములు జేసి ప్రజలను మోసం జేస్తున్నాయని కేసులు పెట్టాడు తెలుసా మీకు? స్వయంగా పోలీసులు కేసులు పెట్టారు తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చీటింగు. ఓకే. జనాన్ని మోసం జేస్తున్నారు. కొన్ని కంపెనీస్ చేసినియి. పేరు కంపెనీలని పెట్టి చేశారు. బైనరీ కాన్సెప్ట్‌లు లెఫ్టో, రైటో జాయిన్ చేసుకోండి. మీరిద్దరిని జాయిన్ జేయండి. అంతే, ఇక మీకు ఆ టీమ్ పెరిగిపోద్ది. డబ్బులే డబ్బులు. మరి అలాంటి డేస్‌లో నేను నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నాను. నెగెటివ్స్ ఎక్కువగున్న డేస్‌లో. టీవీల్లో వచ్చాయి, పేపర్‌లో వచ్చాయి. ఆ కంపెనీ మూసేశారు, ఈ కంపెనీ మూసేశారు. ఇదంతా చీటింగు. కానీ జెన్యూన్ సిస్టమ్ నాకు తెలుసు. ఆ పేపరోళ్ళకి తెలీదు, పోలీసోళ్ళకి కూడా తెలీదు. జెన్యూన్ సిస్టమ్ నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎంత అభివృద్ధి చెందుతుంది, మంచి సిస్టమ్ ఏంటి, రాంగ్ సిస్టమ్ ఏంటి, చీటింగ్ ఏంటి, జెన్యూనిటీ ఏంటి అనే అవగాహన చేసుకొని, భవిష్యత్తులో జెన్యూన్ కంపెనీస్ ఉంటాయి. గవర్నమెంట్ చట్టబద్ధత చేస్తది. వీటన్నిటిని ఏదైతే చీటింగ్ ఉందో బ్యాన్ చేస్తది. జెన్యూనిటీకి వాళ్ళు లీగాలిటీ ఇస్తారు అనేది నమ్మానండి నేను. నేను జీవితకాలం చాకిరీ చేయాల్సింది ఆర్టీసీలో. నా జీవితం ఏం మారదు. కానీ కొద్దిగా ఇక్కడ గనక నిలబడితే, ఇబ్బందులున్నా నిలబడితే, నెగెటివ్ ఉన్నా నిలబడితే, రేపు బంగారు భవిష్యత్తు నాకుంటదని ఆ రోజుల్లో నమ్మాను నేను. మరి మాకెన్ని నెగెటివ్స్ వచ్చుంటాయి ఇప్పుడు మీరు చెప్పే నెగెటివ్స్‌కి పోలిస్తే. వాళ్ళు చేసి మానేసారండి. లేపోతే మా వాళ్ళ అప్లైన్ చీట్ చేశారంట. ఏం చేశారు? ఏం చేశారు? ఎవరేం చేయమంటారు? వెస్టేజ్ ఏం చెప్తుంది? మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోండి. మీ ఇంట్లోకి వాడుకోండి. ఓకే. వాడింప చేయండి. మీకు ఎవరికైతే వాళ్ళకి ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ అందరికుంటాయి. కొంతమందికి హెల్త్, కొంతమందికి బ్యూటీ, కొంతమందికి అందరికి హోమ్ కేరు, అగ్రి కేరు ఇవన్నీ ఏంటి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్. అయి పరిచయం చేయండి. తర్వాత మీకు డబ్బులు కావాలంటే మీరు బిజినెస్ ఇవ్వాలి కంపెనీకి. బిజినెస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? మీరు అమ్ముతా తిరిగితే అవ్వదు. మీరు టీమ్‌ని నిర్మించాలి. మీ టీమ్ పెరుగుతూ ఉంటే టీమ్ యొక్క టర్నోవర్ మీ టర్నోవర్ కాబట్టి దాని మీద మీకు కమిషన్ పే చేస్తది కంపెనీ. 9 రకాల ఆదాయాలిస్తుంది. ఇది జెన్యూన్ ప్లాన్ అండి. ఒక్క రూపాయి మనం కట్టేది లేదు. వాళ్ళెవరెవరో రాంగ్ స్టెప్స్‌లో చేసుకొని చేతులు కాల్చుకుంటే అది కంపెనీ తప్పు కాదు గదా! కదా! కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇదంతా మనకి అవగాహన ఉండాలి. సో, మరేదన్నా బయట మనకు కంఫర్ట్‌గా మనం సంపాదించుకునే మార్గం ఏమన్నా ఉందా? లేదు గదా! ఆర్డినరీ పర్సన్‌కుందా? సామాన్యుడికి, పేదోడికుందా? లేదు గదా! మరి ఇది కదా అవకాశం మనకి. కాబట్టి ఇప్పుడు లీగాలిటీ వచ్చేసింది. 2023 జూను మంత్‌లో గెజిట్ పాస్ చేసింది గవర్నమెంట్. పూర్తి చట్టబద్ధత ఇచ్చేసింది డైరెక్ట్ సెల్లింగ్‌కి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇవాళ లీగల్ బిజినెస్. అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజ్ లేదు. రెన్యువల్ ఫీజ్ ఉండకూడదు. కంపల్సరీ ఇంత కొనాలని ఫోర్స్ చేయకూడదు. ప్రొడక్ట్ క్వాలిటీ గ్యారంటీ ఉండాలి. కస్టమర్‌కి స్వేచ్ఛ ఉండాలి. తనకి ఆబ్లిగేట్ చేయకూడదు. బలంతో పెట్టకూడదు. బల్క్ పర్చేజ్‌లు చేయకూడదు. ఇలాంటివి ఉంటాయి. అన్నిటికి సర్టిఫికేట్స్ ఉండాలి. ప్రొడక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉండాలి. ఇవన్నీ వెస్టేజ్ ముందే ఫాలో అవుతుంది. గవర్నమెంట్ లీగాలిటీ పెట్టకముందే వెస్టేజ్ ఫాలో అవుతుంది. ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఫీ లేదు, రెన్యువల్ ఫీ లేదు, ఏ రిస్క్ లేదు. డియర్ ఫ్రెండ్స్, ఇంత రైట్ టైమ్‌లో రైట్ ఆపర్చునిటీ మీ దగ్గరకొస్తే మీరేం చూడాలి? మీ కలల్ని చూడాలి. నేనదే చూసాను. అదే చేశాను. ఈరోజు ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను.
మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ డిసెంబర్‌కి 10 లక్షలు మినిమమ్. ఆ నెక్స్ట్ డిసెంబర్‌కి 20 లక్షలు మినిమమ్. 2025 డిసెంబర్‌కి నెలకి 20 లక్షల ఆదాయం రాజేష్ కలపాల్ అనే వ్యక్తి తీసుకుంటాడు పక్కా. ఓకే. చూడండి మరి ఎంత అద్భుతమైన అవకాశం. ఓకే. సో, మరి ఇది పొందటానికి ఫస్ట్ మీరు అవకాశాన్ని పెద్దగా చూడటం. అవకాశాన్ని అబ్బా! ఇంత పెద్ద అవకాశమా? వావ్! నాకు దొరికింది. అసలింకా మీరు వెతికేది దొరికితే, ఇష్టమైనది దొరికితే ఒక్క రోజు కూడా మీరు వేస్ట్ చేస్తారా? అదండి. కాబట్టి ఇక నెట్వర్క్ మార్కెటింగ్‌లోకి రావటం, వెస్టేజ్‌లోకి రావటం, మీరు ఈ బిజినెస్‌ని అర్థం చేసుకోవాలి. సో, ఓకే. ఇక అలా తీసుకున్నారనుకోండి, ఇష్టంగా మీరు కూడా నాలాగా. ఏం చేయాలి? సక్సెస్ విధానం ఏంటి తెలుసుకొని దాన్ని ఫాలో అయిపోవాలి. వెరీ సింపుల్. దాన్నే డూప్లికేషన్ అంటారు. సక్సెస్ ప్రాసెస్‌ని కాపీ చేయాలి. అదే మనం చేయాల్సింది. ఓకే. ఫాలో ద సిస్టమ్. ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ తెలుసుకోవాలి, ఆచరించాలి. వెరీ సింపుల్. ఏం చెప్తుంది? వెస్టేజ్ ఏం చెప్తుంది? ఏం చేయమని చెప్తుంది? సింపుల్ స్టెప్స్ చేయమని చెప్తుంది. ఓకే. ఫస్ట్ మీరు రైట్ సెలక్షన్ మీద దృష్టి పెట్టండి. జాయినింగ్ చేసుకోండి ఎవరినైనా పర్లేదు. జాయినింగ్ అందరిని చేసుకోండి. కానీ ఎవరితో పని చేయాలనే దానికి సెలక్షన్ చేసుకోండి. ఓకే. ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటే, ఓకే, డ్రీమర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డ్రీమర్ అయ్యుండి, మీరు డ్రీమర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే, మీ పని ఈజీ అయిపోద్ది. ఓకే. సెలెక్ట్ ద డ్రీమర్. కలలున్న వ్యక్తి. నాకు కలలున్నాయి. అందుకే నేను సక్సెస్ అయ్యాను. తరువాత రెండో పాయింటు, లెర్నర్, నేర్చుకునే వ్యక్తి, గ్రహించే వ్యక్తి. నేర్చుకోవటం అంటే ఏంటి? సక్సెస్‌ని గ్రహించే వ్యక్తి. సక్సెస్ పర్సన్, ఫెయిల్యూర్ పర్సన్స్ ఉంటారు. 100కి 80 మంది ఫెయిల్యూర్స్ ఉంటారు. 20 మంది సక్సెస్ ఉంటారు. 5గురు మంచి సక్సెస్ ఉంటారు. ఏ రంగంలో అయినా. ఈ సక్సెస్ పర్సన్స్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే, ఇది వాళ్ళు ఎందుకు పని జేస్తున్నారో వాళ్ళకొక క్లారిటీ ఉంటది. వాళ్ళ గోల్ ఉంటది. రెండోది, ఆ చేసే పని పట్ల వాళ్ళు స్టడీ జేస్తారు బాగా. దాన్ని అర్థం జేసుకొని లెర్న్ జేస్తారు. వెస్టేజ్‌ని, నెట్వర్క్ మార్కెటింగ్‌ని లెర్న్ చేయాలి. అరే! రాజేష్ సార్ ఎలా సక్సెస్ అయ్యారు? నాగేందర్ సార్ ఎలా సక్సెస్ అయ్యారు? ఇంతమంది ఎలా సక్సెస్ అవుతున్నారు? ఆర్డినరీ పర్సన్స్ ఎలా సక్సెస్ అవుతున్నారు? యెస్. ఆ ఫార్ములా నేను ఫాలో అవుతాను. ఫాలో ద సిస్టమ్. వెస్టేజ్ చెప్తుంది. ఎవరు చెప్పాలి? వెస్టేజ్ కంపెనీనే చెప్తుంది. ఈ 7 డూస్ చేయండి. ఈ 7 డోంట్స్ చేయకండి. డైలీ బేస్ వర్క్ చేయండి. మీరు పార్ట్ టైమ్‌గా టేకప్ చేసినా, రోజుకి 2 గంటలు రెగ్యులర్‌గా పెట్టేలాగా కేటాయించండి. మీటింగ్స్ మోస్ట్ వాల్యుబుల్. ఈ బిజినెస్ డెవలప్ చేయాలంటే మీటింగ్స్‌కి టైం పెట్టాలి. మీటింగ్ కుదరట్లేదు, నాకు రావటం కుదరట్లేదంటే, యెస్, మీరు అర్థం చేసుకోలేదు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి సిస్టమ్ లేదు. వెరీ సింపుల్. పిల్లలున్నారండి ఇంటి దగ్గర, లేతే అత్తయ్య, మామ చూసుకోవాలి, లేతే అది ఇది. యెస్ అండి. పెయిన్ లేకపోతే గెయిన్ ఎలా వస్తది? ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఎలా చేస్తున్నారు? రోజుకి 8 అవర్స్, 10 అవర్స్. అవన్నీ అక్కడ పెయిన్స్ ఉండవా? అక్కడ లేరా? పిల్లలు లేరా? అత్తమామలు లేరా? ఎందుకు జేస్తున్నారు? జాబ్ అండి. మరి ఇదేంటిదండి? వెస్టేజ్ ఏంటిది? లైఫ్ అండి. అది లంచ్ అండి. అది లంచ్ కోసం, ఇది లైఫ్ కోసం. అది గ్రహించుకునే వాళ్ళకేమో ఇలా ఉంటది నాలాంటోళ్ళకి. గ్రహించనోళ్ళకేమో టైం కుదరట్లా. అర్థమవుతుందా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదే కావాల్సింది. కాబట్టి మీరు డ్రీమర్ అయ్యుండాలి. లెర్నర్ అయ్యుండాలి. మూడోది హానెస్ట్ వర్కర్. సిన్సియర్‌గా వర్క్ చేసే వ్యక్తి అయ్యుండాలి. ఎవ్వరు ఎనకుండి పొద్దాక నెట్టరండి. పొద్దాక రోజు ఎవరు నెడతారు? ఉదయాన్నే లేపి జూమ్‌కి అటెండ్ అవ్వు. ఇవాళ వర్క్ చెయ్యి. ఖాళీగుండొద్దు. చిన్న పిల్లలమా? పిల్లల్ని లేపుతాం. ఉదయాన్నే లేరా టైమవుతుంది. టైమవుతుందిలే ట్యూషన్‌కెళ్ళాలి గదా! 6 గంటలకల్లా. చూడండి, ఇంత అవకాశం, ఇంత డెవలప్‌మెంట్స్ ఒచ్చి, ఇంత కళ్ళారా చూసి కూడా 6 గంటలకు 30 మంది అటెండ్ అవుతున్నారు జూమ్‌కి. కదా ఫ్రెండ్స్? 6 గంటలకు 30 మంది.
5:45 కదా మన టైం. తప్పనండి. ఇష్టమండి. ఇదే 45 మంది 6 గంటల్లోపు కనెక్ట్ అయిపోవాలా. స్లో, లేట్, వై లేట్? ఓకే. ఎప్పుడు కూడా లేట్ అంటే ఎనకబడిపోవటమే గదండీ! ట్రైన్‌కి లేట్‌గెళ్ళండి దొరుకుద్దా? సినిమాకి లేట్‌గెళ్ళండి కొద్దిగా అయిపోద్దా? ఓకే. ఎగ్జామ్‌కి లేట్‌గా ఎళ్తే అలౌ చేస్తారా? మరిక్కడ లేట్ ఏంటండి? చెప్పండి ఆలోచించండి. సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఎక్కడుంది? మనలోనే ఉంది. మన విధానంలోనే ఉంది. ఓకే. రైట్. కాబట్టి ఈ 3 క్వాలిటీస్ మనలో ఉండాలి. మనం ఎన్నుకునే వాళ్ళలో ఉండాలి. మన ఆరుగురిలో ఉండాలి. మన డైరెక్ట్‌గా తీసుకునే ఆరుగురు ఎ ఎవరై ఉండాలి? డ్రీమర్స్ అయ్యుండాలి. లెర్నర్స్ అయ్యుండాలి. సిన్సియర్‌గా వర్క్ చేసేవాళ్ళు, కష్టపడేవాళ్ళు అయ్యుండాలి. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మీరెన్నుకుంటే, ఇదే మీరు చేయాల్సింది. నాకు దొరకట్లేదనే మాట అనొద్దు. జనం బోలెడంత మందున్నారు. వాళ్ళు రాపోతే వాళ్ళకి ప్రాబ్లమ్. ఇలాంటి లైఫ్ వాళ్ళు మిస్ అవుతున్నారు. నేనదే అనుకుంటాను ఎవరినైనా. మా రిలేషన్స్‌లో ఎవరికైనా చెప్పినా, వాళ్ళు రాలేదనంటే, అరెరే! ఇలాంటి లైఫ్ పోగొట్టుకుంటున్నారే! ఇంత సిన్సియర్‌గా నేను వాళ్ళ లైఫ్ డెవలప్ చేయాలని అవకాశం ఇస్తుంటే, వాళ్ళు తీసుకోనప్పుడు, అయ్యో! అనుకోవటమే తప్పితే నేను ఫీల్ అయ్యాను. మా కజిన్ బ్రదర్‌కి చెప్పాను వాడు రాలేదు. మా బావమరిదికి చెప్పాను వాడు జాయిన్ అవ్వలేదు. వాళ్ళ బ్యాడ్ లక్ అండి. వాళ్ళ బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. యెస్ ఆర్ నో? మీకోసం ఎదురు చూసేవాళ్ళు బోలెడంత మందున్నారండి అవకాశం కోసం నాలాంటోళ్ళు. మీరు వెళ్ళాలి. మీరు మంచి ప్యాషన్‌తో వెళ్ళాలి. రాకెక్కడికి పోతారు. ఓకే. కాబట్టి ఈ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని, ఫాలో ద సిస్టమ్. 100% ఫాలో ద సిస్టమ్. మన గ్రేట్ బాలి సార్, మన ఎండీ గారు, ఫాదర్ ఆఫ్ ప్రెస్టీజ్ ఏం చెప్తున్నారు? ఇదిగోండి ఆయన చెప్తున్నది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారా? ఆలోచిస్తా కూర్చోవద్దు. డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యాక స్ట్రాంగ్‌గా కమిట్మెంట్ తీసుకొని ఆచరించండి. ఏం చెప్తుంది కంపెనీ? బ్రాండ్ మార్చండి, షాప్ మార్చండి, వెస్టేజ్‌లోకి రండి. మీ జీవితాన్ని మార్చే అవకాశం నేనిస్తున్నాను. బాలి గారు చెప్తున్నారు. మీరు సీఎన్‌సీని బెస్ట్‌గా ఉపయోగించుకోండి. అది మీరు 14 తారీఖు లోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు యాక్చువల్‌గా. కాదు. ఫస్ట్ డే, ఫస్ట్ అవర్‌లోనే పెట్టేసేయండి. సక్సెస్‌కి మొదటి ఫార్ములా అని చెప్తారు సార్. చెప్పారు. నేను వెంటనే కళ్ళు మూసుకొని ఆచరించటం స్టార్ట్ చేశా. ఎప్పుడైతే బాలి గారు ఈ విషయం చెప్పారో, ఆ నెల నుంచి వెంటనే స్టార్ట్ చేసేసాను నేను. ఇప్పటికి నేను ఎన్ని 4 నెలలు సీఎన్‌సీ‌లయినియో నాకే కౌంట్ లేదు. ఒక్కొక్కసారి ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడం కూడా నేను మిస్ అవుతా ఉంటాయి. ఫ్రీ ప్రొడక్ట్స్. ఎందుకంటే అన్నీ రెగ్యులర్‌గా అన్ని కోడ్స్ ఉంటాయి. వోచర్ కోడ్స్ ఉంటాయి. ఓకే. డియర్ ఫ్రెండ్స్ అంటే అంత ఇక సీఎన్‌సీ మైండ్ ఫిక్స్. ఎప్పుడు? ప్రతి నెల రెండో తారీఖున ఫస్ట్ అవర్‌లోనే నేను సీఎన్‌సీ చేయాలి. మైండ్ ట్యూనింగేనండి సక్సెస్‌కి ఏదైనా. ఇది సక్సెస్ ఫార్ములా. వెంటనే ఆర్డినరీ పర్సన్ ఏం జేస్తారు? రీజన్ జెప్తారు. సార్ టైంకి డబ్బులుంటలేదండి. నెల బిగినింగ్‌లో ఇంకా సాలరీ రాలేదండి. లేతే చేతిలో లాస్ట్ మంత్ ఇబ్బందులయినియండి. లాస్ట్ మంత్ పండగయిందండి. క్రిస్మస్ అయిపోయింది. న్యూ ఇయర్ అయిపోయింది. రెండో తారీఖు మళ్ళీ డబ్బులెక్కడుంటాయండి? అర్రే! ఇది ఆర్డినరీ మైండ్‌సెట్. బిజినెస్ మైండ్‌సెట్ ఏది? బిజినెస్ గ్రోత్ మైండ్‌సెట్ ఉంటే మీ బిజినెస్ నేను చెప్పాను లాస్ట్ టైమ్ ఏమని? ఓ 10,000 తీసి పక్కన పెట్టుకోండి వెస్టేజ్ డెవలప్‌మెంట్ కోసం. రిజర్వ్డ్ ఫండ్ అంటారు దాన్ని. డెవలప్‌మెంట్ ఫండ్. దానికి వేరే దానికి వాడకూడదు. మీరేదైనా ఇన్‌కమ్ వచ్చినా దానిలో యేసుకుంటుండాలి. మీరు సేల్ ప్రాఫిట్ ఏదైనా వస్తే దానిలో వేసుకుంటుండాలి. దాన్ని రన్ చేసుకుంటుండాలి. రెండో తారీఖున మస్ట్ అండ్ షుడ్ సీఎన్‌సీ పెట్టేసుకోవాలి. ఒక 1 ఇయర్ అండి. మీ అకౌంట్‌లో 50,000 పడుతున్నప్పుడు ఇంక ఇబ్బందేముంటది? అది పడటానికి ఏం చేయాలో అవి చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఏం చేయకూడదో అయి చేస్తాం. మనం అంటే కొంతమంది.
ఓకే డియర్ ఫ్రెండ్స్, మైండ్ ట్యూన్ చేసుకోండి. అందుకే ఇప్పుడు నేను స్పీచెస్ ఇవ్వటం కాదు, ఎవరైతే ఎస్ఎంఎస్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యారో, సిస్టమ్ ని ఫాలో అవటానికి డిసైడ్ అయ్యారో, నా మాట తీసుకోవటానికి డిసైడ్ అయ్యారో, ఈ పనులు కళ్ళు మూసుకొని చెయ్యండి. మీకు సక్సెస్ నేను హామీ ఇస్తా 100%. 2వ తారీఖు సిన్సియర్‌గా సీఎన్‌సి పెట్టేయాలి. పాయింట్ నంబర్ 1. ఓకే. పెడదామా ఫ్రెండ్స్? డూ 100 పీవీ. దేనికోసం? ఒక 60 పీవీ మనం వాడుకోవటం కోసం, 40 పీవీ షేరింగ్ కోసం. మినిమమ్. మనం 2000 ఇంట్లో, ఇంకొక 1200, 1500 షేరింగ్ కోసం. ఈ మాత్రం చేయకపోతే ఇంకా మన బిజినెస్ ఏముందండి? యెస్ ఆర్ నో? ఫస్ట్ పాయింట్ ఏంటి? డూ 100 పీవీ. ఎప్పుడు చేయాలి? 2వ తారీఖు. కమిట్మెంట్స్. సక్సెస్‌కి చేయాల్సింది కమిట్మెంట్స్. ఇక ఎవ్వరు మైండ్ ట్యూన్ చేసేయండి. ఏ సిట్యుయేషన్ అయినా నేను 2వ తారీఖు బిగినింగ్‌లోనే సీఎన్‌సి పెట్టేసుకుంటాను. మళ్ళీ స్టాక్ పాయింట్‌కెళ్ళానండి, ప్రొడక్ట్స్ లేవండి, లేకపోతే ఇంకేదో రీజన్ అండి. ఇయన్నీ రీజన్స్. చెయ్యాలా? వద్దా? చెయ్యాలని డిసైడ్ అయితే చేసే మార్గం దొరుకుద్ది. ఈ స్టాక్ పాయింట్ కాకపోతే ఇంకో స్టాక్ పాయింట్, ఈ ప్రొడక్ట్ కాకపోతే ఇంకో ప్రొడక్ట్. ఏమండి ఆల్టర్‌నేషన్ బోలెడు ప్రొడక్ట్స్ ఉంటాయి. 400 ప్రొడక్ట్స్‌లో ఆ ప్రొడక్టే లేదండి, అందుకని పెట్టలేదండి. దానికి ఆల్టర్‌నేషన్ ప్లాన్ మీ అప్‌లైన్‌తో మాట్లాడుకొని ప్రొడక్ట్స్ ఏదైనా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చండి. కాబట్టి నో రీజన్స్. వంకలు చెప్పొద్దు. ఆచరించాలి. సక్సెస్ ఫార్ములాను ఆచరించాలి. నంబర్ 1 ఇది. నంబర్ 2 మినిమమ్ నెలకండి, రోజుకి యాక్చువల్‌గా రోజుకి ఇద్దరు ముగ్గురికి చెప్పాలండి. కనీసం ఒక్కరికి చెప్పాలి. వెస్టేజ్ ప్లాన్. మీరు నెలకి 20 మందికి ఎఫెక్టివ్‌గా చక్కగా ప్లాన్ చెప్పటం నేర్చుకుంటే, చేస్తే మీకు రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఆ 20 మందిలో ఇదిగోండి ఆ కింద చూసారా? కిందుంది చూసారా? 10 మందికి మీరు చెప్తే, నలుగురు నో చెప్తారు. 6 ప్రొడక్ట్స్ తీసుకుంటారు. 3 ఐడీ తీసుకుంటారు. ఒక్కళ్ళు బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ఇది ఫార్ములా. మీరు రైట్ వేలో చెప్తే, నేను చెప్పిన మీకు గైడ్ చేస్తాను. ఎలా చెప్పాలి? అసలు మన గెటప్ ఎలా ఉండాలి? డ్రెస్ దగ్గర నుంచి, మీ దగ్గర మెటీరియల్ ఉండటం, మీరు కాన్ఫిడెంట్‌గా ఉండటం, చక్కగా ముందు ఫార్మ్ మెథడ్ అప్లై చేయటం. ఓకే. వాళ్ళ దగ్గరికెళ్లి డైరెక్ట్‌గా నేను జాయిన్ అయిపోయాను, మీరు జాయిన్ అయిపోండి అనకుండా, మేము కొనేసేయండి, మీరు కొనేసేయండి, మేము వాడుతున్నాం. డైరెక్ట్ అప్రోచ్ కాకుండా ఇండైరెక్ట్ అప్రోచ్ చేయటం నేర్చుకుని, ఎలా వాళ్ళని డీల్ చేయాలనేది నేర్చుకుని, ఆ విధానంలో మీరు చెప్తే 10లో ఒక్క క్వాలిటీ జాయినింగ్ గ్యారంటీ వస్తది. కాబట్టి మీరు నెలకి కనీసంలో కనీసం 20 మందికి ప్లాన్ జెప్పాలి. చెప్తున్నారా? డిసెంబర్‌లో మీరు ఎంతమందికి ప్లాన్ జెప్పారు? యూ ఆర్ ఆల్ 12% అబోవ్. మీరందరూ డిసైడ్ అయ్యారా? నేను సక్సెస్ అవ్వాలి. నాకు డ్రీమ్స్ ఇది. నా గోల్స్ ఇవి. నేను ఈ పొంది తీరాలి. నేను సిస్టమ్‌ని తీసుకున్నాను, ఫాలో అవుతున్నాను అని మీరు ఈ స్టెప్స్ మీరు ఫాలో అవుతుంటే, మీ వెనకాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు మీ అప్‌లైన్‌ని ఫాలో అవుతుంటే, మిమ్మల్ని మీ డౌన్‌లైన్ ఫాలో అవుతారు. ఓకే. మరి వేరే రీజన్ చెప్పొద్దు ఫ్రెండ్స్. నేను చూస్తుంటా 2వ తారీఖు ఎవరు సీఎన్‌సీలు చేశారు. యెస్, వీళ్ళు సిస్టమ్ ఫాలో అవుతున్నారు. బిగినింగ్‌లో చేయండి అంటే కొంతమంది రాత్రికి చేస్తుంటారు. లాస్ట్. ప్రతీదీ లాస్టే. అరే! ఫస్ట్ చేయండి బాబు అంటే కొంతమంది లాస్ట్. సరే, సరే కొంతలో కొంత ఏంటంటే ఫస్ట్ డే చేశారులే అనే తృప్తుంటది. కానీ ఫస్ట్ గాదు, దూకే వ్యక్తికుండాలి. దేనికైనా నేను బిగినింగ్, లాస్ట్ గాదు. అలా ఉండాలి. ఓకే. రైట్. సో, కాబట్టి నెలకి 20 మందికి ప్లాన్ చెప్పాలి. అందులో 2 క్వాలిటీ జాయినింగ్స్ మినిమమ్. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సిన డైరెక్ట్ 6, క్వాలిటీ 6 మాక్సిమం 3 నెలలండి. మాక్సిమం 3 నెలల్లో మీ 6 ఫార్మ్ అవ్వటం, సిస్టమ్‌లో కూర్చోవటం. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. మీరందరూ చేయాలి. మీ డైరెక్ట్ 6 క్వాలిటీ పీపుల్. వెతకండి, జనం బోలెడంత మందున్నారు ఫ్రెండ్స్. ఐడీ తీసుకోవటం, ప్రొడక్ట్స్ తీసుకోవటం కాదండి. వాళ్ళు ఇందాక చెప్పాను ఆ 3 క్వాలిటీస్ ఉండాలి.
డ్రీమర్ అయి ఉండాలి, లెర్నర్ అయి ఉండాలి, సిన్సియర్ హార్డ్ వర్కర్ అయి ఉండాలి. తన పని ఆల్రెడీ అలా తీసుకొని చేస్తున్నాడు, తను కష్టజీవి. కానీ లెర్నింగ్ ఉండాలి. చాలా మందికేంటి లెర్నింగ్ ఉండదు. మొద్దు వర్క్ చేస్తుంటారు. తెలివిగా అంటారు చూసారా? గ్రహించటం. ఓకే. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి త్వరగా గ్రహించేస్తారు ఈజీగా. 4 పాయింట్ ఏంటి? ప్లాన్ చెప్పటం నేర్చుకోవాలి. లెర్న్ హౌ టు షో ద ప్లాన్. ప్లాన్ ఎలా చెప్పాలి నేర్చుకోవాలి. ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయటానికి ముందు మనం ఎలా వాళ్ళతో బిహేవ్ చేయాలి. స్టార్టింగ్ ఎలా చేయాలి. ఎలా ప్లాన్ కంప్లీట్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి. ఇది నేర్చుకోవాలి. జాయినింగ్స్ రాకపోవటం ఏంటి? రైట్? దీన్నేం చేయాలి? ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. నంబర్ ఆఫ్ టైమ్స్. నంబర్ ఆఫ్ టైమ్స్. మీ అప్లైన్, మీ మెంటర్ నాలాంటి వరకు కూడా లక్కీగా ఎప్పుడన్నా మీరు నా ప్లాన్ వినేట్టు, రాజేష్ సార్ ఇలా చెప్తున్నారు, మనం ఇలా చెప్పాలి. మీకోసం నేను ఆ బుక్ ఇచ్చేసానండి. ఆ బుక్‌లో ప్లాన్ ఉంది క్లియర్‌గా. అన్నీ ఉన్నాయి ఆ బుక్‌లో. ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి. మీరు ధనవంతులు కాగలరు. మీకోసం ట్రైనింగ్ అవ్వటానికి బుక్ తయారు చేసి ఇచ్చాం. ప్రాక్టీస్ అవ్వాలి. మీ సైడ్ నుంచి ఏం జరగాలంటే మొహమాటాలు తీసేసి ఫ్రీగా చక్కగా చెప్పాలి. మంచి లైఫ్ అండి. అద్భుతమైన అవకాశం. తీసుకోపోతే వాళ్ళది ప్రాబ్లమ్. ఈ పర్సన్ కాకపోతే ఇంకో పర్సన్. టైమ్ సెట్ చేసుకొని తను వినేలాగా ప్రిపేర్ చేసి మీరు చక్కగా ప్లాన్ చెప్పాలి. ఇది మీరు చేయాల్సింది. ఓకే. సక్సెస్ ఫార్ములా ఇలా ఉంటది. 7, 8 మంది మీకు నో చెప్పినా మీకు ఒక్క రైట్ పర్సన్ ఖచ్చితంగా దొరుకుతాడు 10 మందిలో. మీరు వెళ్ళాల్సిందే, చెప్పాల్సిందే. మీ 6 మీరు ఫార్మ్ చేయాల్సిందే. అది ఎప్పుడు జరుగుతదంటే, వాళ్ళ నుంచి వచ్చే నెగెటివ్స్, డౌట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇది మీరు నేర్చుకోవాలి. నెగెటివ్స్ వస్తాయండి. అన్నీ జరిగిపోతే ఇంకేముంది ఊరికనే జరిగిపోతే? వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా క్లోజ్ చేయాలి? నేర్చుకోవాలి. పోనీ ఈ సబ్జెక్ట్ ఎక్కడుందండి కొత్తదంటే, మళ్ళీ ఆ బుక్‌లోకెళ్ళండి. ఆ బుక్‌లోనే ఉన్నాయి మీకు. నెగెటివ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? డౌట్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక్కొక్క డౌటు ఏమొస్తది? దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి? ఎలా వాళ్ళకి కన్విన్స్ చేయాలి? ఉంది ఈ బుక్‌లో. ఓకే. ఐదోది అబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్. డౌట్స్‌ని హ్యాండిల్ చేయటం, జాయిన్ చేయటం ఎలా? నేర్చుకోవాలి. తర్వాత అసలు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎంత శక్తివంతమైంది. నేను ఇది గుర్తించా ఫస్ట్. నేను ఆపర్చునిటీని ఎందుకు చూసానో తెలుసా? అసలెందుకు ధనవంతులు ఎందుకయ్యారు? నా చిన్నప్పటి నుంచి నేను వెతికాను. ఈళ్ళెందుకు రిచ్‌గున్నారు? వీళ్ళెందుకు పూర్‌గున్నారు? అంటే వీళ్ళు కూలీ పని జేస్తున్నారు. అంటే జీతం కూడా అదే. జాబ్ కూడా కూలీనే. అంటే మంత్లీ సాలరీనే గదా! వీళ్ళేమో పని గంటల్ని అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఓనర్స్ ఏమో పని గంటలు కొనుక్కుంటున్నారు. పని గంటలను సృష్టిస్తున్నారు. యెస్ ఆర్ నో? ఒక 1000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి కంపెనీలో 8 గంటల చొప్పున 8000 గంటలు పని జేపిస్తున్నారు వాళ్ళు. ఈళ్ళేం పని జేస్తున్నారు, ఆళ్ళు పని జేపిస్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? పని చేస్తూ పని జేపిచ్చాలి. పని చేసే వాళ్ళని, నెట్వర్క్ చేసే వాళ్ళని బిల్డ్ జేసుకోవాలి. మీకు రేపు 100 మంది యాక్టివ్ టీమ్ అయిన రోజున 100 మంది రోజుకు 2 గంటలు పని జేసినా 200 గంటల పని మీ అకౌంట్‌లోకొస్తది. మన 24 గంటల రోజుని కొన్ని వందల వేల గంటలుగా మార్చే అవకాశమే వెస్టేజ్. నెట్వర్క్ మార్కెటింగ్. ఇది అర్థమైన వ్యక్తి ఇక టీమ్ బిల్డింగ్ మీద పడిపోతాడు. నా టీము, నా ఆరుగురెవరు, నా మంచి పర్సన్స్ ఎవరు? నేనెవరికి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి? ఎంతసేపు ప్రొడక్ట్స్ కాదు. ఇవ్వాలి. షేర్ చేయాలి. ఒక పక్క జరుగుతుండాలి. అది ఎందుకు జరగాలి? రైట్ పర్సన్ కోసం ఎతుకులాటకు ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళకి జబ్బులు తగ్గిస్తాను, వీళ్ళకి అది జేస్తాను, వాళ్ళకి అది జేస్తాను. సెల్లర్ మైండ్‌తో పనిజేసేది కాదు ఈ బిజినెస్. ఓనర్ మైండ్‌తో పనిజేసేది. నేను ఓనర్ మైండ్‌తో తీసుకున్నాను. ఓకే. తర్వాత మీకు అర్థం అవ్వాల్సింది యాక్టివ్ ఇన్‌కమ్‌కి, పాసివ్ ఇన్‌కమ్‌కి డిఫరెన్స్. అసల ఆ 2 ఏంటి? ఈ బిజినెస్‌లోకి రాపోతే ఈ భాషే మనకు తెలీదు. ఈ విషయమే తెలీదు. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే మీరు పని జేస్తే వచ్చేది. పాసివ్ ఇన్‌కమ్ అంటే
మీరు నిద్రపోతున్నా కూడా వచ్చేది. మీరు పని చేయకుండా నిద్రపోతున్నా వచ్చేది. ఓకే. ఈరోజు నేను ఫెస్టివల్ చేసుకుంటా ఉంటాను. నాకు బిల్స్ అవ్వకుండా ఉంటాయా? ఈరోజు బిల్లింగ్స్ అవ్వవా? అవుతూనే ఉంటాయి. ఎందుకని? బోలెడంత మంది టీమ్ ఉన్నారు. యెస్ ఆర్ నో? సో, మీరు గనక 3-5 ఇయర్స్ వెస్టేజ్ నిర్మించుకుంటే, మీరు యాక్టివ్ ఇన్‌కమ్‌లో నుంచి పాసివ్ ఇన్‌కమ్‌లోకెళ్ళిపోతారు. రాయల్టీ ఇన్‌కమ్. నెల రోజులు పని చేయకపోయినా ఇన్‌కమ్ వచ్చే స్టేజ్. ఒక 6 నెలలు పని చేయకపోయినా ఇన్‌కమ్ వచ్చే స్టేజ్. మీకు 6గురు స్ట్రాంగ్ లీడర్స్ తయారైపోయారు. ఇంకేంటండి? వాళ్ళ కింద కింద కూడా లీడర్స్ తయారయ్యారు. వాళ్ళొక ఎర్నింగ్ చక్కగా అలవాటు పడిపోయారు. ఆ విధానం అలవాటు పడిపోయారు. కార్లు తీసుకున్నారు. ఇంకెందుకు వదిలిపెడతారండి? 25,000 టేస్ట్ చూస్తే 50,000, 50,000 టేస్ట్ చూస్తే రూ. 1,00,000 టార్గెట్ పని చేస్తుంటారు. 1,00,000 పని చేసి 1,00,000 సంపాదించిన వ్యక్తి కూర్చుంటాడనుకుంటున్నారా? లేదండి. ఇంకా అసలు అతనికి అర్థమైపోద్ది బిజినెస్‌లో డబ్బులున్నాయి. ఎంత చేసుకుంటే అంత అని ఇంకా పరిగెడతాడు. పాసివ్ ఇన్‌కమ్ రాక ఎక్కడికి పోద్ది? మైండ్‌సెట్ మార్చేయండి ఫ్రెండ్స్. ఫెయిల్యూర్ పీపుల్‌ని చూస్తా ఫెయిల్యూర్‌ని చూడొద్దు. సక్సెస్ ప్రాసెస్, సక్సెస్ విధానం. ఓకే. ఆరో పాయింట్ ఇది. ఏడోదేంటి? లెర్న్ అబౌట్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోండి. ఆఫ్‌కోర్స్ అమ్మో! టైమ్ అయిపోయింది. 7:10 అయిపోయింది. రైట్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ నేర్చుకోండి. లెర్న్ అబౌట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్. 9 రకాల ఆదాయాలు, 9 ప్రమోషన్స్ నేర్చుకోండి. ప్లాన్ నేర్చుకోండి. అన్ని బుక్‌లో ఉన్నాయి. అన్నీ మన బుక్‌లోనే ఉన్నాయి. ఓకే. మెయింటైన్ డైలీ కమ్యూనికేషన్. ఎవరితో? యాక్టివ్ అప్‌లైన్‌తో, యాక్టివ్ డౌన్‌లైన్స్‌తో. డైలీ ఒక ఫోన్ కాల్ చేయాలండి. చేస్తున్నారా? చేస్తున్నారా? రైట్. డైలీ 1 ఫోన్ కాల్. ఎవరికి? మీ యాక్టివ్ అప్‌లైన్‌కి. రైట్. మీ మెంటర్‌తో మాట్లాడుతున్నారా? మొహమాటం తీసేయండి ఫ్రీగా చక్కగా. నేను మీ సక్సెస్ కదా కోరుకుంటాను. నాతో మాట్లాడటం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు సక్సెస్ అవుతారు. చెప్తున్నా నేనే. నాతో కలవటం, నాతో మాట్లాడటం ఎవరైతే ఇష్టపడతారో మీకు సక్సెస్ కనెక్ట్ అవుతా ఉంటది. ఎవరైతే నాకు గ్యాప్ ఇచ్చుకుంటారో సక్సెస్ అలా డిస్టెన్స్ పెట్టుకుంటున్నారు. మెంటర్‌తో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, అసోసియేట్ అవుతామో, రెగ్యులర్‌గా కమ్యూనికేషన్ ఉంటామో, సో మనకి మంచి గైడెన్స్ దొరుకుతది. మంచి ఎంకరేజ్‌మెంట్ దొరుకుతది. రైట్? కాబట్టి సో కనెక్ట్ అవ్వండి. మస్ట్ అటెండ్ ద మీటింగ్స్. మీటింగ్స్ ఇక నేను చెప్పక్కర్లా. జూమ్ మీటింగ్ ఏంటి? ఓపెన్ మీటింగ్ ఏంటి? మోస్ట్ వాల్యుబుల్, మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. టైం పెట్టాలి. దానికోసం మీ వేరే పని కట్ చేయాలి. వేరే పని కోసం మీటింగ్‌ని కట్ చేసేవాళ్ళు వెనకబడిపోతారు. గోల్ సెట్ చేసుకోండి ఇంకా. ఇప్పుడు మనకి టైము డిసెంబర్ అయిపోతుంది. 2023 ఎళ్ళిపోతుంది. 2024 వచ్చేస్తుంది. రైట్. ఇక్కడి నుంచి మళ్ళీ 6 నెలలు గోల్ సెట్ జేసుకోవాలి. జూన్ నాటికి నేను ఏ పొజిషన్‌కి రావాలి. రైట్. గోల్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ 3 నెలలు. మార్చి నాటికి ఏంటి పొజిషన్? మంత్ ప్లాన్, మంత్ గోల్. గోల్ బేస్డ్ పని జేయాలి. 100% ఫాలో ద సిస్టమ్. 7 డూస్ చేయండి. 7 డోంట్స్ చేయకండి. అవేంటో తెలుసుకొని చక్కగా ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి మనకి మీకు రెగ్యులర్‌గా చెప్పే ప్రాసెస్ చూడండి 6/6 ప్లాన్ మీ అందరికీ తెలుసు. ఆల్‌మోస్ట్ అందరికీ 4 స్టెప్స్‌లో ఈ 6/6 ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏమో ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు 420 పాయింట్స్‌తో. సెకండ్ స్టెప్‌లోనేమో ఓకే. మీరు 12%కొస్తారు. రైట్. సో 1943 కమిషన్ తీసుకుంటారు. థర్డ్ స్టెప్ ఏమో ఓకే. స్ట్రాంగ్ బ్రాంచ్ డైరెక్టర్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అవుతారు. సో, నాలుగో స్టెప్‌కి క్రౌన్ అయిపోతారు. ఇదిగోండి ఈ స్టెప్స్, ఇన్‌కమ్స్ బుక్‌లో ఉన్నాయి. రైట్. మీకు రెగ్యులర్‌గా చెప్పటం జరుగుతుంది. మూడో స్టెప్ కంప్లీట్ చేసుకుంటే రూ. 39,847 రఫ్‌లీ 40,000. 40,000 బ్రాంచ్ డైరెక్టర్ తీసుకుంటారు. ఇక నాలుగో స్టెప్ చేసి క్రౌన్ డైరెక్టర్ అయితే రూ. 3,10,659. చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి అవకాశమో. ఇది 60 పీవీ ప్లాన్. 60 పీవీతో చేస్తే మనం 100 పీవీ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి 100 పీవీతో చేస్తే? అదే 6/6 ప్లాన్ 100 పీవీతో చేస్తే? చూడండి మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రొడక్ట్స్ ఎంత తక్కువ ధరకొస్తున్నాయో.
రేట్ అంటారండి. ఏంటి రేట్ మాట్లాడతారు? మనం 3000 కొంటున్నాం. ఓకే. రూ. 600 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. రూ. 200 కమిషన్ వస్తుంది. ఓకే. అంటే 4 నెలల మీద మనం 12,000 కొంటే మనకు అన్ని బెనిఫిట్స్ కలిపి 7,400 వస్తున్నాయి. 7,400 బెనిఫిట్స్ వస్తున్నాయంటే 62% బెనిఫిట్ వస్తుంది మనకి. ఇప్పుడు మీరు హెల్త్ సప్లిమెంట్స్ అంటే ఇదే వచ్చేస్తది. అగ్రి ప్రొడక్ట్స్ అంటే ఇదే బెనిఫిట్ వచ్చేస్తది. 62% బెనిఫిట్ వస్తుంటే 38 మనకు పడుతుంది 38%. 100కు రూ. 38 పడుతుంది. ఎంత తక్కువ ధర అండి. రేట్ అంటారేంటి? అర్థమవుతుందా? మరి ఇలాగా సీఎన్సీ గనక మీరు చేసుకుంటే పవర్ ఆఫ్ 6తో రైట్? మీకొచ్చే రిజల్ట్స్ ఏంటండి? ఏంటి ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు చక్కగా వెస్టేజ్ ప్రొడక్ట్స్ కమిట్ అయిపోయి రైట్? మీ 6గురిని సిస్టమ్ కనెక్ట్ చేసుకొని సీఎన్సీలు చేసుకుంటా ఓకే. అదే డూప్లికేట్ చేసి 4 స్టెప్ చేస్తే ఇదిగోండి ఎంతొస్తదో చూడండి. సీఎన్సీ 100 పీవీతో చేస్తే ఎంతొస్తదండి? ఎంతొస్తుంది ఇదే ప్లాను 6/6 ప్లాను? 6,20,000 బాప్రే! ఏం చేసుకుంటారండి డబ్బులు నాలాగా వస్తాయి. 6,20,000 ఓకే. ఎంత ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్ వెస్టేజ్‌లో. ఆ స్కిల్ నేర్చుకోండి. రావట్లేదనొద్దు ఏదీని. ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మీటింగ్స్ రావట్లేదు, జాయినింగ్‌లు అవ్వట్లేదు. ఈ అవ్వట్లేదు అనేది క్లోజ్ చేయండి. ఎందుకు అవ్వరో చూస్తా. నంబర్ ఆఫ్ పర్సన్ నేను డీల్ చేస్తా. నేను 6గురిని సెట్ చేస్తా అంతే. ఈ నెలాఖరికి ఇది ప్రతి నెల టార్గెట్ పెట్టుకొని ఇది కంపల్సరీ అయి తీరుతది. మరి అప్పుడు మీరేమవుతారు? క్రౌన్ డైరెక్టర్ అయ్యి నాలాంటి లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే. గో క్రౌన్ డైరెక్టర్స్. విష్ యూ వెల్త్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు నా ప్రెజెంటేషన్ ఇది. ఫాలో ద సిస్టమ్. ఫాలో ద బేసిక్. నేను కొత్త విషయాలు ఏం చెప్పను. కొత్త విషయాలు ఎన్నని చెప్తాం. ఫాలో ద సిస్టమ్. మైండ్ సెట్ తీసుకోండి. కొత్త బ్లడ్ చక్కగా వస్తున్నారు. మన ప్రతి టీమ్ కొత్త బ్లడ్ వస్తున్నారు. చూడండి ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు నా డైరెక్ట్ ఛానల్స్ నేను అందరితో మంచిగా ఉండాలి. వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చూసుకుంటా. ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో బాగా వాళ్ళు ఆటోమేటిక్ బాగా పని చేసుకుంటారు. ఓకే. మరి నళిని మేడం రెగ్యులర్‌గా మరి అంతకుముందు గ్యాప్ అమ్మో! రాజేసారా? సార్ గదా! జెంట్ గదా! అనే గ్యాప్ బిగినింగ్‌లో ఉండేది. తన అప్‌లైన్ ఎవరో వాళ్ళతోనే మాట్లాడేది. నాతో మాట్లాడేది గాదు. నేను తన్ని ఆ గ్యాప్ తీసేసుకొని, అమ్మ నీ సక్సెసే నా సక్సెసు. మనస్ఫూర్తిగా నిన్ను ఎగ్జాంపుల్‌గా తయారు చేయాలని డిసైడ్ అయ్యాను. నీలో ఫైర్ ఉంది. రా కమాన్ మనం కలిసి వర్క్ చేద్దాము అని ఆ గ్యాప్ తీసేస్తే తను ఈరోజు చక్కగా వర్క్ చేసుకుంటుంది. మీరే చూస్తున్నారు. అలాగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఛానల్, ప్రతి లీడర్ మనందరం కలిసి వర్క్ చేద్దాం. రైట్? మీరందరి సక్సెసే నా సక్సెస్. ఓకే. విష్ యూ వెల్త్. ఆల్ ద వెరీ